హైదరాబాద్, సైదాబాద్, మాదన్నపేటలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అల్లర్లు జరిగిన ప్రదేశాలతో పాటు చార్మినార్ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రశాంతమైన వాతావరణానికి భంగం చేకూర్చే ఘటనలను ఎవరు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామని సబితా హెచ్చరించారు. ఇలాంటి వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఆదివారం ఘటనలో అనుమానితులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రశాంతమైన వాతావరణానికి భంగం చేకూర్చే సంఘటనలకు సంబంధించి ఎవరైనా కూడా కఠినంగా వ్యవహరించమని, ఇలాంటి వాటికి పాల్పడుతున్న వాళ్ళ పట్ల ఎట్టి పరిస్థితులు ఉపేక్షించొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎంత అడిషనల్ ఫోర్స్ అయినా తీసుకొని పరిస్థితిని అదుపు తీసుకొచ్చే ప్రయత్నాన్ని ఉన్నతాధికారులందరూ చేయడం జరిగింది. ఈరోజు పరిస్థితి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగా ఉంది. ఈరోజు బస్తీలలో పర్యటించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పడం అదే, ఎగ్జామ్స్కి వెళ్తున్న పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అలౌ చేస్తున్నారు. ఎగ్జామ్స్ ప్రశాంతంగా రాసుకునే వాతావరణాన్ని ఈరోజు కల్పించడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం దీన్ని సిట్కు బదిలీ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి దానికి సంబంధించిన వాళ్ళందరి మీద కఠినంగా యాక్షన్ తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది.